ఎర్రర్ వచ్చిందా, ఇలాగ వచ్చిందా? ఓకే, దీని మీనింగ్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ బిగ్ అనే నేమ్ ఉందా? ఓకే, అలాగే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అని ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఉన్న నేమ్ ఏదైతే కాదో వేరే నేమ్ ఏదైనా మీరు ఇచ్చినప్పుడు అలాగ వస్తుంది. అప్పుడు మీకు అక్కడ నేమ్లో డిస్ప్లే అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు నాకు వేరే పార్టీ అంటే ఇప్పుడు మీకు బిగ్సీ అన్నాను, సపోజ్ నాయుడు మొబైల్స్ నుంచి ఒకటి పర్చేజ్ చేయండి చూద్దాం. నాయుడు మొబైల్స్ నుంచి పర్చేజ్ చేయండి, ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అని చూస్తాం. క్రియేట్కి ఏమి షార్ట్కట్కి ఇలాగ వస్తుందా మీకు? ఇలాగ వస్తుందా మీకు అక్కడ కూడా? దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మీకు లెడ్జర్ లేదు, స్పెల్లింగ్ ఎర్రర్ అని అడుగుతుంది కదా. అంటే మీకు నాయుడు అనే మొబైల్ నేమ్ ఏం లేదు కదా, ఎన్ పేరుతో ఏం లేదు. బ్యాక్ స్పేస్ అని చెప్తాం, బ్యాక్ స్పేస్ ఇచ్చారా? ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇచ్చినాక ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అని ఉందా రైట్ సైడ్? ఇక్కడ నాయుడు ఎన్ పేరుతో ఏమైనా ఉన్నాయా? ఎన్ అనే పేరుతో ఏమీ లేవు. అంటే మన దగ్గర మీ దగ్గర లెడ్జర్ ఆ పార్టీకి సంబంధించిన లెడ్జర్ లేదు కాబట్టి మీరు ఏ నేమ్ ఇచ్చినా కూడా మీకు యాక్సెప్ట్ చేయదు. మనం ఏదైనా ఒక ఎంట్రీ పాస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? క్రియేట్ చేయాలి ఆ లెడ్జర్. కాబట్టి మీరు ఇక్కడ క్రియేట్ చేయండి. క్రియేట్ చేయాలంటే షార్ట్కట్కి ఏమి? క్రియేట్ ఆల్ట్ సి లేదా ఇక్కడ క్రియేట్ అనేది కదా, ఎంట్రీ ఇవ్వండి. అక్కడికి వెళ్ళి ఎంటర్, ఎంటర్ ఇస్తే ఇప్పుడు క్రియేట్ చేయండి. నాయుడు మొబైల్స్ అనుకున్నాం కదా, మొబైల్స్ ఎంటర్. ఓకే, ఇలాగ వస్తుందా? రైట్. దీని మీనింగ్ ఏంటి అంటే మన గ్రూపింగ్ అనేది మీకు కరెక్ట్గా తెలియాలి. ఏం తెలియాలి? గ్రూపింగ్. ఇప్పుడు మీరు ఏమని క్రియేట్ చేశారు? నాయుడు మొబైల్స్ అని క్రియేట్ చేస్తారు. అక్కడ నేమ్ వస్తుందా? ఎందుకు రాలేదంటే మనం ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేజ్ చేస్తే మన యొక్క సప్లయర్స్ అనే వాళ్ళు ఏ గ్రూప్లోకి వస్తారు? సండ్రీ క్రెడిటార్స్లోకి వస్తారు. మీరు అక్కడ ఏ గ్రూప్లో క్రియేట్ చేస్తారు? క్యాపిటల్ అకౌంట్ గ్రూప్లో క్రియేట్ చేశారు. అంటే మీరు గ్రూప్కి మిస్టేక్ చేస్తున్నారు. ఎస్కేప్ అయ్యండి. ఇప్పుడు ఇలాగ వచ్చింది, మీరు గ్రూపింగ్ కనుక మిస్టేక్ అయ్యింది అంటే ఎస్కేప్ ఇచ్చేసి ఆల్టర్కి వెళ్ళండి. ఆల్టర్కి రండి, ఎంట్రీ ఇవ్వండి. ఓకే, ఇక్కడికి వచ్చి లెడ్జర్స్కి రండి. లెడ్జర్స్ ఇక్కడికి వచ్చేసి నాయుడు మొబైల్స్ ఉందా? ఉంది, కానీ అక్కడ ఎందుకు చూడట్లేదు అంటే మీరు గ్రూపింగ్ అనేది మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ చేశారు? గ్రూపింగ్. జస్ట్ ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు గ్రూపింగ్లోకి వస్తే మనకు సప్లై చేస్తున్నారు కదా, సప్లైర్ ఏమవుతారు? సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ చూస్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ చేసేసాను. బ్యాక్ రండి, మళ్ళీ పర్చేజ్ వోచర్స్కి వెళ్ళండి. వోచర్స్కి రండి, పర్చేజ్కి రండి. అలాగే ఇప్పుడు నాయుడు మొబైల్స్ ఉందా? నాయుడు మొబైల్స్ అనేది లిస్ట్లో. ఓకే, ఇంతకుముందు ఎందుకు రాలేదు అంటే మీరు ఏదైతే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నారో ఆ లెడ్జర్ అనేది గ్రూపింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. మీరు గ్రూపింగ్ కనుక రాంగ్ చేస్తే మీకు షో అవ్వదు. పర్చేజ్ ఆల్రెడీ ఉంది కదా, మీరు టైప్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఆల్రెడీ నేమ్ లెడ్జర్లో షో అవుతుందా, కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వడమే. మీరు మళ్ళీ అక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఐటమ్. మీరు ఆల్రెడీ ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, సపోజ్ హెడ్ ఫోన్స్ క్రియేట్ చేయండి చూద్దాం. మీకు అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అని వస్తుంది. చెప్పండి ఎందుకు స్పెల్లింగ్ అని వస్తుంది చెప్పండి. బ్యాక్ స్పేస్ అని చెప్తా. ఎందువల్ల వస్తుందంటే మీరు అక్కడ ఏది టైప్ చేసినా ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఉంది కదా రైట్ సైడ్, ఏది సిట్రియం ప్లస్ అని, క్రోమియం అని, జస్ట్ ఇయర్ ఫోన్స్ అని, ఫ్యాబీ గ్లో అని, ఇట్లాగా ఉన్నాయి కదా ఐటమ్స్. మీకు ఇక్కడ ఎప్పుడైతే ఐటమ్స్ ఉన్నావో లిస్ట్లో షో అవ్వవో అప్పుడు మీకు స్పెల్లింగ్ మిస్టేక్ అని వస్తుంది.
ఇప్పుడు మీరు ఏదో ఒకటి టైప్ చేయండి, అక్కడ లేనిది ఏదో ఒకటి రాంగ్. ఇప్పుడు చూడండి అక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ స్పెల్లింగ్ ఎర్రర్ అని అర్థం. అంటే మీరు అక్కడ లిస్ట్లో ఉన్న నేమ్నే టైప్ చేయాలి. మీకు లేదు అంటే ఏం చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేయండి, ఆల్ట్ సి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఐటమ్ క్రియేట్ చేసుకోండి. హెడ్ఫోన్స్, ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక మిస్టేక్ కూడా చేశారు. రాండి వేయండి, మళ్ళీ చెప్తాను నేను ఏంది మిస్టేక్ చేశారు. ఎంట్రీ ఇవ్వండి ఎలా చేస్తారు చూద్దాం. ఇక్కడ ఎందుకు అక్కడ అమౌంట్కి వెళ్తుంది, మనకి క్వాంటిటీ అడగాలి, రేట్ అడగాలి. అక్కడ మనకి క్వాంటిటీ ఉండాలి కదా. సపోజ్ నేను ఒక 10 క్వాంటిటీ కొంటున్నాను, ఈచ్ వన్ ఒక 1500 అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనకు అక్కడ ఆ 10 క్వాంటిటీ అది ఉండాలి కదా మనకు. అక్కడ మీకు క్వాంటిటీ లేకుండా అమౌంట్కి వెళ్తుంది కదా. ఎంట్రీ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ చెప్తా, బ్యాక్గ్రౌండ్ ఎస్కేప్ అట్లే. దీని మీనింగ్ ఏంటి అంటే మీకు ఐటెం క్రియేట్ చేస్తారు కదా, ఐటెం క్రియేట్ చేసేటప్పుడు ఆ యొక్క ఐటెంని మనం మెజర్ చేయడం అని చెప్పాం, యూనిట్స్ అంటాం. అంటే ఏంటన్నా, ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లేదా ఎన్ని మీటర్స్ ఇలాగ అంటాం కదా, ఎన్ని పీసెస్ ఇలాగ అంటాం కదా. మీరు ఆ యూనిట్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కూడా ఆల్ట్ కంట్రోల్ ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళచ్చు ఐటమ్ ఆల్టరేషన్కి. లేదా ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి, ఆల్టర్కి వెళ్ళండి. ఆల్టర్ ఐటమ్ స్టాక్ ఐటమ్ ఎంటర్. హెడ్ఫోన్స్ చూస్ చేసుకోండి, హెడ్ఫోన్స్ ఎంటర్ ఇవ్వండి. యూనిట్స్ అని పెట్టారు కదా, అక్కడ నాట్ అప్లికబుల్ అని పెట్టారు. అంటే నాట్ అప్లికబుల్ అంటే ఏంటంటే అది ఐటమ్ ఎంత క్వాంటిటీ అని తీసుకోదు, ఆటోమేటిక్గా అమౌంట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే సపోజ్ మీరు నెంబర్స్లో ఇవ్వాలా లేదా పీసెస్లో ఇవ్వాలా అనేది మీ చాయిస్. సపోజ్ నెంబర్స్ ఇవ్వండి, ఎంటర్ ఇచ్చేసి ఇప్పుడు రాండమ్మా, మీకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది, క్వాంటిటీ కూడా అడుగుతుంది. వచ్చర్స్ రండి, వచ్చర్స్లో పచ్చగా చెప్పండి, పచ్చగా వచ్చి. ఇప్పుడు మీరు నా ఐడి మొబైల్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఇప్పుడు మీకు ఇక్కడ ఐటమ్స్ అన్నీ షో అవుతాయి. ఎప్పుడైనా అలాగ షో అవ్వలేదంటే స్పేస్ బార్ ఇస్తే ఐటమ్స్ అన్నీ షో అవుతాయి. ఇప్పుడు మనం ఏం కొంటున్నాము, హెడ్ఫోన్స్ సెలెక్ట్ చేసుకోండి, హెడ్ఫోన్స్ ఎంటర్ ఇవ్వండి. గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి, స్పేస్ బార్ ఇవ్వండి, గోడౌన్స్ లిస్ట్ షో అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి ఏ గోడౌన్ కావాలో, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు క్వాంటిటీ వచ్చిందా. ఇంతకుముందు మనకి ఏంటి, డైరెక్ట్గా అమౌంట్కి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ ఎంత కొంటున్నారు ఇవ్వాలి కదా. సపోజ్ ఒక 1500 అనుకున్నాం. ఇంకా లిస్ట్ షో అవ్వనప్పుడు ఏం చేయాలి, స్పేస్ బార్ యూజ్ చేయండి. లేదు, స్పేస్ బార్ యూజ్ చేయండి. అది లిస్ట్ ఎప్పుడు కూడా షో అవ్వకుంటే స్పేస్ బార్ యూజ్ చేయాలి, అప్పుడు మీకు షో అవుతుంది ఏమున్నాయి ఏంటి అని. ఎంటర్ చూడండి, క్వాంటిటీ ఎంటర్